వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీ ముందుకు వచ్చేసి ఒక డెకరేషన్ వీడియో అండి. మేముండే దగ్గర ఒక పాపది బర్త్డే జరిగిందనమాట. డెకరేషన్ అంతా వీడియో తీశాను మీకోసం. అది ఎడిట్ చేసి పెడతాను అనమాట. అంటే సింపుల్గా బాగా అనిపించిందండి నాకు. అంటే కొంతమంది అంటే ఏమన్నా నచ్చితే అలా చేయించుకుంటారు కదా అన్న ఉద్దేశంతో అండి. ఇంకా ఫంక్షన్ కూడా జరిగింది కదా, దానికి అటెండ్ అయ్యాను కదా, అలా అనమాట. చక్కగా డ్యాన్స్లు అన్నీ జరిగినాయి కానీ అవన్నీ తీయలేదండి, ఎందుకంటే నా ఫోన్ ఆ రోజు స్విచ్ ఆఫ్ అయిపోయింది అనమాట. ఆ వీడియో వస్తుంది, చూసేయండి. ఓకేనా? ఎలా ఉంది ఏంటనేది తప్పకుండా నాకు కామెంట్ చేయండి. వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అలానే లైక్ చేసి షేర్ కూడా చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ, బై బై. ఇది వచ్చేసి అపార్ట్మెంట్ ఎంట్రన్స్ అండి. అక్కడి నుంచి స్టార్ట్ చేశారనమాట డెకరేషన్ అనేది. బెలూన్స్తో ఆర్చ్ లాగా ఇట్లా పెట్టేశారనమాట. కనిపిస్తుంది కదా మీకు. ఇలా అండి. మేము అంటే డెకరేషన్లో కూడా ఒక చిన్న మిస్టేక్ అనేది కావాలనే చేసామండి. అది గెస్ చేయాలి అన్నట్లు. మీరు గెస్ చేస్తారేమో చూద్దాము. బాగా అబ్జర్వ్ చేయండి, స్కిప్ చేయకుండా చూడండి వీడియో కూడా. ఖచ్చితంగా కామెంట్ చేయాలి ఆ మిస్టేక్ కనుక మీరు కనిపెట్టుంటే కనుక. అట్లా ప్రతి పిల్లర్కి అంటే ఎంట్రన్స్లో అట్లా బెలూన్స్తో డెకరేషన్ చేశారండి. ఇటు వచ్చేసి గెస్ట్ కోసం అని చెప్పి చేసేసారు. ఆ తర్వాత ఇదండి డెకరేషను. కేక్ కటింగ్ ఇక్కడ అనమాట. యూనికార్న్ కేకే అండి. అదో కనిపిస్తుంది కదా, అది ఓపెన్ చేయలేదండి. ఆ తర్వాత వీడియో నేను తీయలేదు అనుకుంటా, చెప్పా కదా నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది అనమాట. లేకపోతే కేక్ కూడా తీసేదాన్ని అండి. ఇంకా చిన్న చిన్న బిట్లు కూడా తీసి పెట్టేదాన్ని ఖచ్చితంగా. ఇదండి గ్రీన్, మొత్తం గ్రీన్తో ఆర్టిఫిషియల్ గ్రీనరీ అనమాట. మొత్తం మనకు గ్రాస్ లాగా వచ్చి లీవ్స్ అనమాట, లీవ్స్ లాగా వచ్చి చేశారండి. చాలా బాగుంది. ఫస్ట్ నెంబర్ చూసారా, పోలీ దాంతో చేశారనమాట, బెలూన్తో. బాగుంది. పైన కూడా ఇలా కొంచెం చెంకి టైప్ వేసి అది అదే బెలూన్ని పగలు కొడితే ఇలా వస్తాయి కదండి, అలా చేద్దాం అన్నట్లు ఆ పైన కూడా అలా పెట్టారు. చాలా బాగుందండి. నేను అంటే ముందే వీడియో తీసుకుందాం అన్నట్లు వచ్చేసాను. ఇంకా పాప కదా, చిన్న పాప కదా, కొంచెం తర్వాత వచ్చిందనమాట. తర్వాత తను వేసే అన్నీ తీసాను. కాకపోతే వేరే ఫోన్లో నుంచి అంటే మళ్ళీ ఎందుకులే అన్నట్లు నా మెమరీ ఏమో ఫుల్ అయిపోయిందండి. ఇటు వచ్చేసేటప్పటికే డిన్నర్ అండి. ఇది నాన్ వెజ్, వెజ్ ఇద్దరికి ఉన్నాయన్నమాట. అంటే వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ ఇద్దరికీ ఉన్నాయన్నమాట. అది సమోసా, పులిహార, స్వీట్ అండి. ఇది బ్రెడ్ హల్వా, అట్లా రైసు, వెజిటబుల్ బిర్యానీ, పన్నీర్ కర్రీ, పుల్కా అన్నీ అండి. అంటే చికెన్ ఫ్రై, మటన్ కర్రీ, చికెన్ కర్రీ, ఉలవచారు, బంగాళదుంప ఫ్రై, కట్ట, రసము, సాంబారు, రైతా, చెప్పాను కదా ఉలవచారని, అట్లా టమోటా, చిక్కుడుకాయ కర్రీ అన్నీ అండి, అన్నీ ఉన్నాయి. అన్నీ చూపించండి, నేను కావాలని స్పీడ్గా చెప్పేస్తున్నాను మీకు. అంటే ఇది వచ్చేసండి కరెక్ట్గా 12:30 అవుతుంది నైట్. ఎందుకంటే నేను వాయిస్ ఇవ్వటానికి మార్నింగ్ ఇద్దామంటే ఏమో కుదరదు, ఈవినింగ్ టైం ఏమో మాకు ట్యూషన్ కూడా ఉంది కదండి, అక్కడ సరిపోతుంది. ఇంకొచ్చి ఇద్దామంటే ఏమో మా బాబు గొడవ చేస్తూ ఉంటాడు పక్కన, అంటే డిస్టర్బ్ చేస్తాడనమాట. అందుకని చెప్పి ఈ టైంలో తీస్తున్నాను, వాడు నిద్రపోయిన తర్వాత ప్రశాంతంగా. ఇవండి ఐటమ్స్ అన్నీ. కానీ చాలా చాలా బాగా జరిగిందండి. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం అన్నమాట అందరము, ఫ్రెండ్స్ అందరం కలిసి. ఈ పెరుగండి, కిల్లి లాస్ట్లో వచ్చేసి కిల్లి ఉందన్నమాట. ఇదిగోండి, నేనైతే ఫుల్ అంటే నాన్ వెజ్ పెట్టేసుకున్నాను అన్నీ. బాగుందండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. మా బాబుది డ్యాన్స్ వీడియో యాడ్ చేశాను.